తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తారాస్థాయికి చేరింది. ఓ మంత్రి ఇద్దరు కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానంటూ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అబద్ధపు ఆరోపణలు చేసిన వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ముమ్మాటికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని జనగాం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు అంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఫోన్ ను ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిందని కూడా ఆరోపణలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ దీని దగ్గర నుండి నడిపించారని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అయితే కేటీఆర్ దీనిపైన కూడా చాలా స్పందిస్తూ వీరు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వారిపైన లీగల్ నోటీస్ ఇస్తామని కూడా ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. కేటీఆర్ మీ పైన, మీ కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వారన్నింటిపైన కూడా లీగల్ నోటీస్ ఇస్తామని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? అసలు కేటీఆర్ ఉద్దేశాలు ఏమై ఉంటాయి? 10 సంవత్సరాలు కూడా వాళ్ళ పరిపాలన మోసంతోని, అవినీతితోని, అక్రమాలతోని, అన్యాయాలతోని గడిపినారు. ప్రజా సంక్షేమం కొరకు ఒక్కరోజు కూడా పాటుపడలేదు. ప్రాజెక్టుల పేరు మీద, భూముల పేరు మీద, ధరణితోని అన్ని రకాల మోసాలు చేసుకుంటూ 10 ఏళ్ల లోపల ఒక్కొక్కరు కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అదేవిధంగా ఆయనకు దగ్గర అంచెలైనటువంటి పల్లారాజేశ్వరరావు కానీ లక్షలాది కోట్లు సంపాదించారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజం కాదా? ఈరోజు పేపర్లో చూడండి, ఆఫీసరే ఒప్పుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీని 3వసారి అధికారంలో తీసుకురావడం కొరకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి అధికారులే ఒప్పుకుంటున్నారు ఈరోజు. మరి దానికి ఏమంటావు చెప్పాలి కేటీఆర్? దీనికి అధికారులే, మీ పరిపాలనలో ఉన్న అధికారులే మీరు 3వసారి అధికారంలో రావడానికి ఫోన్ ట్యాపింగ్లు, అనేక అక్రమాలు చేసిందని చెప్పేసి వాళ్ళ అధికారులే చెప్తున్నారు. ఎక్కడ మీరు ఏ నియోజకవర్గంలో మీరు వదిలిపెట్టిండ్రు? ప్రతి నియోజకవర్గంలో 25,000 నుండి 30,000 దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒక్కొక్కరిని రెండు నియోజకవర్గాల్లో ఓట్లు వేయించారు. మీరు గతంలో గెలిచిన 2018లో అప్పుడు బార్డర్ మీద, తెలంగాణ మీద, రాష్ట్రం వచ్చిన ప్రేమ మీద ఓటేసింది తప్ప నువ్వు తర్వాత 2018లో మీది గెలుప. మొత్తం మోసం ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ప్రతి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 దొంగ ఓట్లు నమోదు చేపించి దొంగతనాన్ని గెలిచినారు. దొంగ ఓట్ల ఎమ్మెల్యేలు మీ వాళ్ళు గతంలో అంతా. ఈరోజు పల్లారాజేశ్వర కూడా మా జనగాంలో 25,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించిండు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. నా ఇంటి దగ్గరనే ఇల్లు తీసుకొని ఉన్నాడు. నేను అనుకున్నా అంటే మరి ఎక్కడ ఇల్లు దొరకలేదేమో, ఎవరు ఇస్తలేరు ఆయనకు ఇల్లు ఇవ్వలేక నా ఇంటి దగ్గరనే తీసుకుని అనుకున్నా. నా ఇంటి దగ్గర కూడా నువ్వు ఇల్లు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసినా చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు అధికారులు. మీరు చేయని అక్రమ పద్ధతులు లేవు. అనేక అక్రమ మార్గాలు, దొంగ మార్గాలు ఎంచుకొని ఎన్నికల్లో 2018లో కానీ ఇప్పుడు గెలిచిన కూడా నిజాయితీగా వాస్తవాలు బయట పెడుతుంటే మీ పైన లీగల్ నోటీస్ ఇస్తామని కూడా ఆ బెదిరింపులకు పాల్పడుతున్నారు కేటీఆర్. ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఆయన ఉద్దేశాలు ఏమై ఉంటాయి? ఆయన ఏమనుకుంటున్నారంటే ఇంకా కూడా తన అధికారంలో ఉన్నా అనుకుంటుండు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కకు పెట్టిండ్రు. ఇంకా రానున్న రోజుల్లో భూస్థాపితం చేస్తారు. ఎందుకంటే మీరు ఉద్యమకారుల ఉసురు ఇప్పుడు మీకు తగులుతుంది. ఉద్యమకారులందరినీ బయటకు తోలి ఉద్యమ ద్రోహులను మీరు మంత్రులు ఇచ్చి పరిపాలన చేసిండ్రు. ఉద్యమకారుల యొక్క ఉసురు ఈరోజు మీకు తగులుతుంది. మీరు చేసే అక్రమాలన్నీ కూడా బయటపడుతున్నాయి, మీ అన్యాయాలు బయటపడుతున్నాయి. ఎందుకు మీకు భయం? లీగల్ నోటీస్ ఎందుకు ఇస్తారు? లీగల్ నోటీసులు మేము ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు, దొంగ ఓట్లు నమోదు చేయించినందుకు, మా నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ క్యాండిడేట్కి ఈ చేదు అనుభవాలు జరిగినాయో, మీ మోసాలకు గురైనామో మేము ఇవ్వాలి. నీకు ఇస్తే దమ్ముంటే లీగల్ నోటీస్, ఎటువంటి లీగల్ నోటీస్ ఇచ్చినా మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ కానీ, దొంగ ఓట్లను కానీ నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పత్రికలు కానీ, మీడియా సంస్థలు చేసిన కవరేజ్ పైన కూడా, మీడియా సంస్థలపై కూడా లీగల్ నోటీసులు ఇస్తానంటున్నారు. వాళ్ళు ఏం లేదు, ఎవరిని పడితే వాళ్ళని బెదిరించి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ మీడియా వాళ్ళు భయపడరు, మా కాంగ్రెస్ పార్టీ భయపడదు. నువ్వు దేనికి వచ్చినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. నీవంతా ప్రగల్భాలు తప్ప మీదేం లేదు. మీ గత 10 సంవత్సరాల పరిపాలన మొత్తం దగా, మోసం, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు,
లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు. పోనీ ఉద్యమంలో మీరు ఎక్కడన్నా నువ్వు ఉద్యమంలో 2008లో వచ్చినావు అమెరికా నుండి, 2001 కష్టపడాలంతా ఎక్కడ పంపించినావు? ఈరోజు నువ్వు కానీ మీ చెల్లె కానీ మీ బావ కానీ ఎక్కడ ఉద్యమంలో కూడా మీరు తెలంగాణ రావాలని ఎప్పుడు కూడా కోరుకోలే. ఉద్యమం నడవాలి, మీ పబ్బం గడపాలి, డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఉద్యమం నడిపించింది తప్ప తెలంగాణ రావద్దని ఉద్దేశం మీకుండే. సోనియా గాంధీ మాట ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ ప్రజల యొక్క బాధలను చూసి, తెలంగాణ యువకుల యొక్క కష్టాలను చూసి తెలంగాణ తల్లులు ఏడవద్దని చెప్పి సోనియా గాంధీ ఇచ్చింది. తెలంగాణ రావాలని లేకుండే. అటు ఉద్యమ సమయంలో లబ్ధి పొందారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమానికి డెఫినేషన్ సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేయాలి. కానీ దాన్ని తారుమారు చేసిన ఘనత మీ కేసీఆర్కున్నది, మీకున్నది. కాబట్టి మీరు ఎలాంటి బెదిరించినా, మీ అబద్ధాలు, మీరు మోసాలు, మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్లు, దొంగ ఓట్లు ఆగవు. తప్పకుండా రుజువు చేస్తాం. రమ్మంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో 25,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేయించిండు. రమ్మని చెప్పిన జనగాంకు చౌరస్తకు వస్తావా, చీరాలకు వస్తావా, రండి, మీరే రాని కేటీఆర్ని సవాలు విసురుతున్నా. నువ్వు రా, నేను ఆ నియోజకవర్గంలో 25 ఓట్ల దొంగ ఓట్లు అక్కడ నమోదు చేశారు. ఆ ఓట్లు నేను రుజువు చేస్తా. ఆ దమ్ముందా చెప్పండి. కేటీఆర్ డెఫినెట్గా ఆయన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా పల్ల రాజేశ్వర రెడ్డి కూడా తన యొక్క ఫోన్ ట్యాప్ చేశారని కూడా వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఏదైనప్పటికీ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ నేతలైతే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.